అంటే అలా అల్లరి చేయకూడదు. ఇదిగోండి ఈరోజు మా రాఖీ పుట్టినరోజు. ఇది ఆల్రెడీ కట్ చేసేసాను ఇందాక. ఇదిగోండి రాక్స్ తల్లి ఇటు చూడు. ఇదిగో ఇదిగోండి రాక్సీ చిన్న కేక్ తీసుకొచ్చాం. ఈరోజు ఫస్ట్ బర్త్డే వీటికి. ఇదిగోండి వాళ్ళ అమ్మ జున్ను. ఇదిగో జున్ను తల్లి ఇటు చూడు. బిస్కెట్ ఇదిగో. ఇదిగోండి రాక్సీ. ఏయ్ ఎందుకు అలా అరుచుకుంటారు? ఈ బిస్కెట్ ప్యాకెట్ కోసం అండి వీటి అల్లరి. ఇది ఉంటే చాలు వీటికి. ఇదిగోండి రాఖీ ఇదిగో. నాన్న అది రాక్సీ, ఇది రాఖీ, ఇది వాళ్ళ అమ్మ. ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాకెట్ కోసం గోల వీళ్ళు. ఇంకా ఆ గ్రేవీ ప్యాకెట్స్, ఇవి అన్నంలో కలపడానికి గ్రేవీ ప్యాకెట్స్, ఇవి స్టిక్స్ బిస్కెట్ లాగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి, అవి తింటాయి. ఇదిగోండి ఈరోజు మా పిల్లలకి హ్యాపీ బర్త్డే నాన్న రాక్సీ తల్లి. ఇదిగో ఇదిగోండి మా పెద్దోడండి, వీటన్నిటికన్నా పెద్దది జిమ్మి. ఫస్ట్ మా ఇంట్లోకి వచ్చింది, మూడింటికన్నా ముందు వచ్చింది ఇది. తర్వాత ఇది జీని వచ్చింది. తర్వాత దీనికి ఈ రెండు, ఈ రాఖీగాడు, ఈ రాక్సీ పుట్టినాయండి. ఈ రెండు ఇప్పటికి సంవత్సరం ఈ పుట్టి. రాక్సీ ఇదిగో రాఖీ, నేను తినేస్తున్నాను రా. హ్యాపీ బర్త్డే రాఖీ అండ్ రాక్సీ. మీరు తింటారా? నేను తిన్నా ఈ కేకు. నేను తినేనా? ఇదిగోరా. అది వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిందండి ఇప్పుడు ఆ మొక్క. వీడు రాఖీగాడు తీసుకుని తినండి. రాక్సీ తీసుకుంది. ఇప్పుడు నువ్వు రాఖీ ఇదిగో. రాఖీ బాబు తింటేలే నాన్న. రాఖీ బాబు వాళ్ళ అమ్మ మాత్రం తినకపోయినా అలా పెట్టుకుంటుంది కానండి, వాటికి మాత్రం ఇవ్వదు. ఇప్పుడు అది తీసుకోవటానికి వచ్చిందండి, దాని మీద గోల నాన్నగారు జీనిగాడు. ఆ రాఖీ చూస్తుంది అన్ని, అది తింటుంటే ఇప్పుడు దాని మీద అరుస్తుంది. తిను రాక్సీ తిను. తాతయ్య గారికి కూడా పెడదామా? తినండి నాన్నగారు. రాఖీ మీ కేక్ వద్దంటున్నారా తాతయ్య గారు? తాతయ్య గారు హ్యాపీ బర్త్డే చెప్పారా మీకు? రాసి ఇవ్వదు, అదేమో వాళ్ళ అమ్మదే కావాలంటది. చూడండి ఎలా నుంచొని చూస్తుందో. రాఖీ నీకు నేను పెడతానిట్రా, నీకు అమ్మదే కావాలి. అదేమో అలా పెట్టుకుంది, ఇదేమో దాని అంక చూస్తుంది. రాఖీ బాబు ఇదిగో నేను పెడతాను కదా, అమ్మది ఎందుకు నీకు? జిమ్మి నీ పెడతా ఉన్నానా? ఇవ్వండి, ఇవి ఉంటే చాలండి మా పిల్లలకి, రాక్సీకి ఇంకేం అవసరం లేదు. రోజంతా అవి పెట్టినా తింటానే ఉంటాయి.
రాఖీ లేగు దాన్ని పిలువ దాన్ని ప్రసిద్ధం ఇదిగో జున్ను జిమ్ ఇదిగో నాన్న తిన్నివ్వ మళ్ళీ దాన్ని ఇదిగో తిను దీనికి బాగా ఇష్టమండి కేకులు మా జిమ్మీకి. కానీ ఇదిగోండి ఈ పిల్లోడు అసలు తిన్నివ్వడు. నువ్వు తినవు దాన్ని తినవు. దాన్ని తినవట్లేదు. జిమ్ము తిన్నానా దీనికేమి ఇష్టం తిను. జిమ్మి బాగా తింటుంది. గిన్నెలో వేసిస్తా. వాళ్ళ అమ్మ చూడండి అలాగే చూస్తుంది, ఎదురుగా పెట్టుకొని కూర్చుంది కానీ అది ఎవరికి పెట్టట్లా. తింటాదు రాఖీ తింటా నువ్వు. జిమ్మోటి తిందా కదా, మీరు కూడా తినండి బాగుంటుంది. జిమ్ము తిన్నానా దాని కేకులు బాగా ఇష్టం నాన్నగారు. చింతలు బాగా పెట్టేది దానికి రాకి జున్నుకి. నువ్వు తింటామా తిను మరి. నాన్నగారు నేను మళ్ళీ మాట్లాడతాను. ఇదిగో తిను. నువ్వు తినవు దాని నోట్లో ఎందుకు లాగుతావు, నువ్వు తిను. కట్టు మరి తినాలిరా, పుట్టినరోజు నాడు కొంచెం అన్నా. నువ్వు కూడా తినవేంటి? బాగుందా? ఇదిగో ఇదిగో రన్ను తినేసి అయితే తింటలేదు కానీ తిను. గుడ్ బాయ్. వచ్చింది. ఇదిగోండి ఈ 4 మా 4 డాగ్స్. ఒకటి అది ఫస్ట్ జిమ్మి, తర్వాత ఇదిగోండి వాళ్ళ అమ్మ, తర్వాత ఇదిగోండి ఈ 2 పుట్టినాయి రాక్సీకి హెయిర్ కట్ అయింది అందుకని కొంచెం అలా ఉంది. ఈ రెండింటికి కట్ చేయించాం. కాకపోతే అది కొంచెం అది మేల్ కాబట్టి ఇది మేల్ కదా, కొంచెం పుష్టిగా ఉంటుంది. ఇది ఫిమేల్. ఈ 4 మా ఇంట్లో డాగ్స్. మా రాఖీకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి ప్లీజ్.